వీడియో చూస్తున్న సహోదరులందరికీ పేరు పేరున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ నాకు వందనం తెలియజేసుకుంటున్నానండి. మన దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా అందరూ తిరిగి కలుసుకొని ఉన్నాము. అందరు బట్టి మన తండ్రి అయిన దేవుడికి నిరంతరం మనము స్తుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాము. ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు అనే అంశంలో ఆల్రెడీ 2వ అధ్యాయం పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఇంచుమించు మనము 4 సంఘములు, ఎఫెసీ, స్ముర్న, పెర్గము, తుయతైరా, వీటికి రాయబడిన ఉత్తరం గురించి మనం పూర్తిగా ఇదివరకే మన ఎపిసోడ్స్ అన్ని నేర్చుకుని ఉన్నాము. దయచేసి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే ఇంతకుముందు చెప్పిన వీడియోస్ కూడా మీరు ఒకసారి వీక్షించండి. ఎందుకంటే మనం ఒక కంటిన్యూషన్లో ప్రతిదీ వస్తున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి చూసుకొస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, స్పష్టంగా మనకు తెలుస్తుంది అన్నమాట. రైట్ ప్రియులారా, మరి మన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు 3 సంఘములు ఉన్నాయి. వ్రాయబడిన 7 సంఘముల ఉత్తరాల్లో 4 నేర్చుకున్నాం. ఇంకా 3 మనం నేర్చుకునే అవసరం ఉంది. అందులో సార్దీస్ ఒకటి, లవోదికియా, ఫిలదెల్ఫియా, ఈ 3 గురించి మనం నేర్చుకునే అవసరం ఉంది ప్రియులారా. రైట్, అయితే ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో సార్దీస్ అనే పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘము గురించిన మనము దానికి వ్రాయబడిన ఉత్తరం గురించి మనం పరిశీలన చేద్దాం. రైట్, వాక్యానికి వెళ్ళే ముందుగా ఎప్పటిలాగే మనము ఒక సంఘం గురించి ఉత్తరం రాయబడినప్పుడు ఆ సంఘం గురించిన ముందు ఆ పట్టణం గురించిన కొన్ని విశేషాలు మనం తెలుసుకోవాల్సిన అవసరమే ఉన్నది. ఎందుకంటే ఆ పట్టణం గురించి అంటే పట్టణం యొక్క స్థితిగతులు, ఆ పట్టణం యొక్క పరిస్థితులు మనం తెలుసుకోగలిగితే మనకి దాంట్లో ప్రజల జీవన విధానం మనం ఆలోచించగలిగితే ఉత్తరం ఒక భావనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్, ముందుగా సార్దీసు ఈ పట్టణం అనేది ఇంతకుముందు మనం తొయతైరా సంఘం గురించి నేర్చుకున్నాం. ఆ తొయతైరా పట్టణంకి ఇంచుమించుగా 70 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా ఉంటుందన్నమాట. ఆగ్నేయం అంటే దక్షిణం, ఆగ్నేయం అంటే దక్షిణ పర్వతం మధ్యన ఆగ్నేయం ప్లేస్లో ఇది ఉంటుంది ప్రియులారా. ఏంటంటే సార్దీస్ అనే పట్టణం. అయితే సార్దీస్కి ఒకప్పుడు పూర్వము క్రీస్తుపూర్వం ఒక మంచి ఘనమైన పేరు సార్దీస్ పట్టణంకి ఉండేది. సార్దీస్కి ఒకప్పుడు ఘనమైన వైభవము, ఒక పెద్ద చరిత్ర ఉండేది పిల్లలు. ఎందుకంటే ఆనాడు ఆసియా రాష్ట్రంలో అతి ప్రాచీనమైనది, అతి ఘనమైన పట్టణముగా సార్దీసు అనే పట్టణం ఎంచబడింది. ఉన్న అన్ని పట్టణాల్లో సార్దీస్ అనేది ఆనాడు రోమ్ రాష్ట్రంలో, ఆసియా రాష్ట్రంలో చాలా ప్రాచీనమైనది మనము చూడగలం. అయితే ఈ పట్టణము చూడండి, ట్రిమోలస్ అన్న పర్వతం మీద కట్టబడింది అన్నమాట. ఈ పట్టణం ఏంటంటే పర్వతం నుంచి కట్టబడి కింద వరకు అలా విశాలంగా ఉన్న ప్రదేశం. ఎంత కలిపి పట్టణం ప్రియులారు, అర్థమవుతుందా? ఇది కూడా కొండ మీద కట్టబడిన పట్టణము. కొండ మీద నుంచి కిందన ఇంచుమించు 1500 అంటే అడుగుల వరకు ఉన్న సారవంతన మైదానంలో నేల, ఎంత పరిచయం ప్రదేశం, ఎంత కూడా ఒక పట్టణం. అదేంటంటే సార్దీస్. క్రీస్తు పూర్వము 560 సంవత్సరంలో ఈ దేశంలో క్రేసస్ అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆ కాలంలో సార్దీస్కు ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ పట్టణం నుంచి కిందకి వస్తున్నప్పుడు ఒక నది ఉండేది పిల్లారా, చిన్న నది ఉండేది. ఆ నది దగ్గర ఉన్న ఆ ఇసుకలో అక్కడ బంగారు సంబంధించిన నిక్షేపాలు దొరికేవి. బంగారు వాటికి సంబంధించిన నిక్షేపాలు ఆ మట్టిలో ఉండేవి ప్రియులారు. అందుకే అది బంగారంగా ప్రసిద్ధిగాంచిన పట్టణము. అంతేకాకుండా ఈ విధంగా ఈ క్రేసస్ అనే వ్యక్తి ఈ బంగారాన్ని వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దాన్ని వాడుకొని ధనవంతులైనట్టు మన చరిత్రలో చూడగలము. తర్వాత అంతేకాకుండా కొన్నాళ్ళకి పార్సిక్ రాజున మహాకోరేషు ఈ పట్టణం మీద కొనువేసి ఈ పట్టణం ఒక ఆర్థిక స్థితిగతులు చూసి దీన్ని ఎలాగైనా ముట్టడి చేద్దాం,
ఆక్రమిద్దాం అన్న ఉద్దేశంతో ఆయన కూడా ఏం చేశారంటే వచ్చి ఆ పట్టణం ముట్టడి చేసి ఇంచుమించు 120 కోట్ల విలువ గల బంగారాన్ని ఆయన పట్టుకు వెళ్ళిపోయాడు. చూసారా, మహాకోరేష్ అన్న ఆ రాజు మనం చదువుకుని ఉంటాం. ఆయన మాదీయ పారసీక రాజు. మనం కోరేష్ గురించి ఇంచుమించు పాఠశాలలో మనం చదువుకోగలము. ఆ రాజు ఇక్కడ కూడా దాడి చేసి వాళ్ళని ఆక్రమించి ఇంచుమించు ఉన్న బంగారం మొత్తం కొల్లగొట్టే విధంగా మనం చరిత్రలో మనము చూడగలము. ఈ విధంగా ఒక గత వైభవము అంటే పూర్వము ఒక మంచిగా బతికిన ఒక పట్టణము సుసంపన్నంగా ఆర్థికంగా బలపడిన ఆర్థికంగా వృద్ధి చెందిన పట్టణంగా సార్దీసుకు పేరుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది అతి నమ్మకం గల పట్టణము. చూడండి, నమ్మకం కలిగిన చరిత్ర. ముందుగా పట్టణం గురించి ఒక ఆర్థిక స్థితిగతులు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దానికి ఒక నమ్మకం కలిగిన చరిత్ర ఏంటంటే అది పూర్వము ఇది పరిపాలించిన క్రేసస్ అనే రాజుకి మా పట్టణం చాలా ఎత్తులో ఉంది. అంటే ఇదే వాళ్ళకి బలంగా ఉండేది ప్రియులారా. అంటే ఉదాహరణకి ఒక పర్వతం మీద పట్టణము దాన్ని జయించాలంటే కింద నుంచి పైకి రావాలి. మన కింద నుంచి పైకి వచ్చే క్రమంలో ఇరుకు మార్గం ఉంటుంది. కాబట్టి వీళ్ళే అనుకున్నవారంటే ఎవరైనా మమ్మల్ని ఆక్రమించడానికి వస్తే రాజులు కానీ ఎవరైనా కానీ ఈ ఇరుకు మార్గం కూడా రావాలి, తద్వారా మాకు వాళ్ళు కనబడతారు. కాబట్టి వాళ్ళు మాకు జయించలేరు అనే ఒక అభిప్రాయం వాళ్ళకు ఉండేది పిల్లారా. ఎవరికి? ఈ కోరేషన్ రాజుకి, క్రేసస్ అనే రాజు. కానీ వీటికన్నిటికీ వ్యతిరేకంగా కోరేష రాజు వాళ్ళకి బలహీనతలు గమనించి వీళ్ళు అంటే కోరేషు వాళ్ళకి మహాసైన్యము, వాళ్ళు చిన్న సైన్యం అయితే కాదు, ఆయన పెద్ద రాజు, వాళ్ళ సైన్యం కూడా బహు బలంగా ఉండేది. అయితే మరి ఈ ఎక్కే క్రమంలో ఎలాగ ఎక్కుతారు పైకి, ఎలాగే క్రమంలో అక్కడ అంటే యుద్ధానికి జరుగుతున్న సమయంలో, అంటే ముందుగా ప్రకటించి యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ సార్దీస్ ఒక సైనికుడు ఒక శిరస్త్రాణం పైనుంచి కింద పడింది అన్నమాట. కింద పడితే మరి ఆ సైనికుడు ఈ కిరీటాన్ని ఏదైతే కింద పడిందో కిరీటాన్ని అందుకోవడానికి కింద ప్రత్యక్షమయ్యాడు. ఈ కిందనేమో వీళ్ళు ఉన్నారు. తద్వారా వీళ్ళు వాళ్ళ ఆలోచనతో వాళ్ళు కొనుక్కున్నారు అన్నమాట రూట్. అంటే దీనికి రూట్ ఉంది, పైకి వెళ్ళడానికి ఒక సీక్రెట్ రూట్ ఉంది అని కనుక్కొని వీళ్ళు తద్వారా ఆ రూట్లో పైకి వెళ్ళి వాళ్ళని జయించినట్టు మనము చరిత్రలో చూడగలం. వీళ్ళ అంటే ఇంతవరకు కూడా మరి కోరేశ్వరాజు ఏదైతే మా రాజ్యాన్ని ఎవరు కూల్చలేరు, మాది ఉన్న బలమైన దుర్గంగా కనబడుతున్న రాజ్యం ఎవరు ఆక్రమించలేరు అనే భావాలు ఉన్న ఈ క్రేసస్ రాజు ఆఖరికి కోరేషు చేతిలో దెబ్బతిని ఆయనతో ఓడిపోయినట్టు మన చరిత్రలో చూడగలము. కాబట్టి కోరేషుకి ఒక చరిత్రపరంగా కూడా మంచి ఘనమైన పేరు ఉంది. ఆఖరిగా మొదటి శతాబ్దంకి వచ్చేసరికి ఏమైంది పరిస్థితి మొత్తం భిన్నమైపోయింది. ఎప్పుడైతే కోరేషు ఆక్రమించుకున్నాడో అక్కడ ఉన్న బంగారాన్ని ధనాగారాన్ని మొత్తం కూల్చవేసి వాళ్ళ రాజ్యం పట్టుకెళ్ళిపోయి అక్కడ ఉన్న జనాలందరినీ బానిసలుగా చేసి ఇంకెవరు కూడా మీరు ఆయుధాలు తయారు చేయకూడదు, అంటే వాళ్ళకి కొన్ని పరిమితులు అనేది వాళ్ళు పెట్టేశారన్నమాట. ఎందుకంటే ఆయుధాలు మళ్ళీ ఎవరైనా చేతపడితే మళ్ళీ యుద్ధం మళ్ళీ తిరగబడుతున్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అణిచివేసి వాళ్ళందరూ కూడా ఎంతో సౌమ్యంగా తీర్చిదిద్దారు పూర్తిగా. ఓన్లీ అన్ని అంటే ఆయుధ సంబంధమైన అటువంటి పనులు కానీ పూర్తిగా నిషేధించారన్నమాట. కేవలము ఏదో జనాలు బానిసలుగా ఉండడము, వాళ్ళకి చిన్న స్వేచ్ఛ హక్కులు తప్ప ఇంకా బలమైన హక్కులు వాళ్ళకి లేకుండా పోయింది. ఉదాహరణకి తల్లిదండ్రులు ఆనాడు పిల్లలకి మ్యూజిక్ నేర్పించడం కానీ లేకపోతే చిన్న నృత్యం కానీ అటువంటి చిన్న విషయాలు తప్ప ఇంకా పెద్దగా అక్కడ జరిగినట్టు మనం చూడగలం. అంతేకాకుండా
ఒకసారి క్రీస్తు శకము 17వ సంవత్సరంలో ఆ పట్టణంలో మహా భూకంపం వచ్చింది ప్రియులారా. ఈ భూకంపం వచ్చిన తర్వాత ఈ పట్టణం చాలా మటుకు పాడైపోయింది. ఇంచుమించు 4/3 ఆ భూకంపానికి గురైపోయి పట్టణం మొత్తం పాడైపోయింది. పాడైపోయిన తర్వాత కొంతమంది తిరిగి కట్టడం జరిగింది. తిరిగి కట్టబడిన ఆ పట్టణం కూడా ముందున్నంత వైభవంగా కట్టలేదు. అంత వైభవం కట్టలేదు. కాకపోతే ఏదో మామూలుగా సాధారణ రీతిగా ఉంది. ఈ విధంగా ఈ సార్దీస్ అనే పట్టణము ఒకప్పుడు మహా ఘనమైనదిగా, ఒక బలమైన అభివృద్ధి చెందిన పట్టణంగా ఉంది. దానికి ప్రధాన కారణము అక్కడ దొరికిన బంగారు నిక్షేపాలు. ఆ నదిలో ప్రవహిస్తున్న బంగారు ఇసుకలో దాగి ఉన్న బంగారు నిక్షేపాలు. తద్వారా ఆర్థికంగా చాలా వృద్ధి చెందిన పట్టణంగా ఇది ఉండేది. అంతేకాకుండా అతి ప్రాచీనమైన కట్టబడిన పట్టణంగా అది ఉండేది. ఎందుకంటే ఆనాటి కాలంలో ఇదే ప్రధానంగా కట్టబడిన పట్టణము, ఒక ప్రధాన దుర్గమంగా కట్టబడిన పట్టణము. అంతేకాకుండా ఆనాడు ఆసియాలో ఒక రాజధానిగా ఉన్న పట్టణము. అటువంటి దగ్గరికి ఆ కోరేషు చేతి దెబ్బ పడిన తర్వాత పట్టణం నానాటికి దిగజారిపోయి, అంతేకాకుండా మరి ప్రకృతి వైపరీత్యాల భూకంపం ద్వారా ఇంకా పట్టణం మరింత దిగజారిపోయి ఆఖరికి పట్టణం ఒక మామూలు స్థితికి వచ్చింది. ఒక సాధారణ పట్టణం అలా వచ్చింది. అంటే ఒకప్పుడు మంచి చరిత్ర ఉండేది, ఇప్పుడైతే నార్మల్గా అయిపోయిన పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత మరి ఆ కోరేషు వారి యొక్క సంస్కృతులు, వారు ఎవరైతే పూజిస్తారో అన్ని దేవతలు వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ పెట్టిన భాగం వాళ్ళు కూడా వాళ్ళు మరి అవే ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నారు. ఇది సార్దీస్ యొక్క ఒక చరిత్ర, రైట్. మరి ఈ సార్దీస్ సంఘంలో మరి ఎప్పుడు ఏర్పడి ఉండొచ్చు సంఘము? వీళ్ళందరూ ఎప్పుడు క్రైస్తవులు అయ్యి ఉండొచ్చు. సార్దీస్లో ముఖ్యంగా ఎక్కువ మంది అన్యులే ఉండేవారు పిల్లలు, ఎక్కువ మంది అన్యులు ఉండేవారు. తర్వాత యూదులను రావడం జరిగింది. అక్కడ కూడా యూదులు కూడా తక్కువ మంది ఉండేవారు. కానీ మరి వీరందరూ కూడా ఆనాడు మరి అపోస్తుల కాలంలో వీరందరూ కూడా బహుశా మరి అపోస్తలుల 19:10 చెప్పుకున్నట్టుగా పౌలు గారు ఎపిసోడ్ ఉన్నప్పుడు అనేక సువార్త ప్రకటించినట్టు, తద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలు చాలా మటుకు విలేజ్ అనే పట్టణాలన్నింటిలో కూడా సంఘం ఏర్పడడం మనం అపోస్తలులు చూడగలం. అదేవిధంగా ఈ సార్దీస్ పట్టణం కూడా అక్కడ బహుశా సంఘం ఏర్పడి ఉండొచ్చు. అంటే పలానా టైంలో ఒక సంఘం ఏర్పడడం ప్రక్రియగా మనకు బైబిల్లో కనబడదు. అయితే మరి ఆనాడు జరిగిన ఆ సువార్త ద్వారా మనం అలాగే ఏర్పడి ఉండవచ్చుని అక్కడ మనము చూడగలము, రైట్. మరి యేసుప్రభువు వారు మరి ఈ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పట్టణం యొక్క గుణగణాలు మరి ఏం కలిగి ఉన్నారు, వాళ్ళ గురించి మరి ఏవన్నీ వాళ్ళ సంఘం గురించి వర్ణిస్తారు మనం ఇప్పుడు చదువుకునే ప్రయత్నం చేద్దాం, రైట్. చూడండి, ముందు 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మల గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. చూడండి పిల్లారా, ఇక్కడ ముందు సార్దీసు మన పట్టణం నుంచి నేర్చుకున్నాము. తర్వాత 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ముందుగా ప్రభువారు సార్దీస్ గురించి పట్టణం గురించి చెప్తున్న సందర్భంలో ఉత్తరంలో ముందుగా తనని తాను ఎవరో యేసుప్రభువు వారు సూచించుకుంటున్నారు. అంటే యేసుప్రభువు గురించి వర్ణన, అది ప్రతి ఉత్తరం కూడా వర్ణన అంతా మన ముందు నేర్చుకుని ఉన్నాము. ఇక్కడ ఏమనంటే 7 నక్షత్రంలో దేవుని 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మ ప్రయోగం ముందుగా ప్రకటన గ్రంథం 1:4 మనం చూడగలము. 7 ఆత్మ అంటే అది సంపూర్ణమైన పరిశుద్ధాత్మ సూచికను ఇంతకుముందుకు మనం నేర్చుకుని ఉన్నాము. కాబట్టి 7 ఆత్మ ప్రయోగం అది పరిశుద్ధాత్మను సూచిస్తుంది. తర్వాత 7 నక్షత్రములు పట్టుకున్నట మనం ఇంతవరకు నేర్చుకున్నాం. నక్షత్రములు అంటే అది మనం 7 సంఘములు దూతలను మనం నేర్చుకుని ఉన్నాము. ఆ 7 దీపసములు 7 సంఘములను 1వ అధ్యాయంలో మనం నేర్చుకుని ఉన్నాం. అంటే పట్టుకున్నట్టు అర్థం ఏంటంటే యేసుప్రభువు వారి యొక్క బలమైన హస్తంలో, యేసుప్రభువు కాపుదలలో సంఘములన్నీ ఉన్నవి అనే భావన వాళ్ళకి తెలియజేసే విధంగా ప్రభువారు తన గురించి తాను వర్ణించుకుంటున్నారు.
తర్వాత ఈ విధంగా అంటే ఆయన బలమైన హస్తము తన ప్రజలను కాపాడగల శక్తిని సూచిస్తుంది ఈ మాట. చూడండి, కాబట్టి 7 నక్షత్రంలోనూ దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. రైట్. అయితే ఇక్కడ మాట మీరు గమనించండి, రాయబడిన మనకి 7 సంఘాల ఉత్తరాల్లో 5 సంఘాల ఉత్తరాలు ముందుగా వాళ్ళకి యేసు గురించి వర్ణన, తర్వాత సంఘం గురించి మెప్పు రాయబడి ఉంటుంది. కానీ ఈ సంఘం అనుకో ఏది సాదీస్ సంఘం అనుకో, తర్వాత లవోదికియా సంఘం, ఈ 2 సంఘాలు కూడా డైరెక్ట్గా వీళ్ళకి మెప్పు లేదు పిల్లారు. మెప్పు లేకుండా యేసుప్రభువు ఏకంగా వారి యొక్క చటక్రియలు గుర్తు చేస్తూ వాళ్ళ మెప్పు కాకుండా శిక్ష వాళ్ళు ఎలాగొస్తుందో వాటి గురించి తెలిపే విధంగా ఉన్నట్టు మనము ఈ ఉత్తరాలతో మనం చూడగలము. ఆనాడు చూడండి, 7 ఉత్తరాలు కూడా ప్రతి సంఘానికి వేరువేరుగా పంపబడలేదు, అంటే పంపిణీ చేయబడలేదు. ఉదాహరణకి ఏ సంఘంలో అయితే వాళ్ళందరూ కూడుకుని ఉంటారు ఆరాధనలో, అటువంటి సమయాల్లో ప్రతి సంఘానికి వ్రాయబడిన ఉత్తరం కూడా ముందు అందరూ చదివి వినిపించేవారు. వినిపించిన తర్వాత అప్పుడు వీళ్ళకి రాయని ఉత్తరం గురించి వీళ్ళు చదివి వినిపించేవారు. మరి ఈ విధంగా చూసుకుంటే మరి ఇప్పుడు వీళ్ళు ఎన్నో సంఘం అంటే ఇది 5వ సంఘము. అంటే ఇదివరకు ఎఫెసీ, మరి సుమొన్న, తోయదైర, పెరిగి వీడి గురించి చదువుతున్నప్పుడు వీళ్ళకి ఒక మాట అర్థమే ఉంటుంది. అంటే ప్రతి సంఘాలకు యేసుప్రభువు వారు ఒక ముందు మెప్పిస్తున్నాడు, తర్వాత వాడిని హెచ్చరించి అనే మాట వీళ్ళకి అర్థమే ఉంటుంది. కానీ ఈ సంఘం కోసం వీళ్ళందరూ ఆతురకు ఎదురు చూస్తున్నారు. మా సంఘం గురించి ప్రభు వారు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఆతురకు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సంఘంలో ఉన్న వీడు రాయబడిన ఉత్తరం మాటలు వినగానే ఒకసారి అందరూ కూడా ఒక రకమైన బాధగా వెళ్ళినట్టు మనం చూడగలం. ఎందుకంటే దీంట్లో మెప్పు గురించి మాట ఉండదు. డైరెక్ట్గా వీళ్ళని కొంచెం వీళ్ళకి చటక్రియలు గుర్తు చేస్తూ వీళ్ళు తిడుతున్నట్టు సందర్భం మనము చూడగలము. చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడువే. చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చేసిన పనులు, సంఘపు దూత అంటే సంఘపు పెద్దను ఎందుకు నేర్చుకుని ఉన్నాము అంటే సంఘానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో, అంతేకాకుండా తద్వారా సంఘం మొత్తం అంతా కూడా చెప్పబడుతున్న మాటలు ఏంటి సాది సంఘపు వారికి, నీ క్రియలను ఎరుగుదను, నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు, నువ్వు ప్రభు పేట చేసిన క్రియలని నాకు తెలుసు, నీ చేసిన ప్రతి పని కూడా నేను ఎరుగుదును, నాకు తెలుసు, తెలిసే ఉన్నది అని అర్థం వస్తుంది. ఏమని అంటారు, జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చూడండి, నువ్వు జీవిస్తున్నావు అనే పేరు నీకు ఉంది, నువ్వు చూడడానికే బ్రతికున్నట్టు కనబడుతున్నావు, కానీ నువ్వు చనిపోయిన వాడవు, నువ్వు చచ్చిపోయిన వాడవు. చూడండి ఎంత భయంకర మాట ప్రభు ఇచ్చేశారు. నువ్వు చనిపోయావు. చనిపోవడం అంటే నువ్వు ఆత్మీయంగా చనిపోయావు. నువ్వు పైకి కనబడదు, భౌతికంగా కనబడుతున్నావు, నువ్వు ఆత్మీయంగా చనిపోయావు. మనము ఈ మాట 1 తిమోతిలోని 5వ అధ్యాయము 6వ వచనం చదవగలము. అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక స్త్రీ గురించి చెప్తూ ఏమని ఉంటారంటే, బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును అని మాట ఉంటుంది అక్కడ 1 తిమోతి 5:6లో. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటండి? బ్రతికే ఉంది, మళ్ళీ చచ్చిపోవడం ఏంటి అంటే నువ్వు ఆత్మీయంగా చనిపోయావు, దేవుని నుండి ఆత్మీయంగా దూరం అయిపోయావు. మనం బ్రతికొన్నామంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో దేవునితో మన సంబంధం సక్రమంగా ఉంటే, దేవునితో మన సంబంధం కొనసాగుతూ ఉంటే అది మనం జీవం కలిగి ఉన్నట్టు. ఎప్పుడైతే దేవునితో మన సంబంధం చెడిపోయితే, ఎప్పుడైతే దేవునితో మన సంబంధం పాడైపోతే అప్పుడు మనం దేవుడిని దూరం అయిపోతాం, తద్వారా మనం చచ్చిన వారమే ఉంటామని వాక్యం మనకి సెలవిస్తుంది. చచ్చిన మాట ప్రాథమిక అర్థం ఏంటంటే, అంటే మరణము అని అర్థం ఏంటంటే వేరు చేయబడుట, ఎడబాయుట. ఒక దేహం నుండి ఒక ఆత్మ చనిపోయినప్పుడు దాని మరణం అంటారు, అది భౌతిక మరణం అంటారు. తర్వాత
దేవుని నుండి పూర్తిగా ఎడబోయట, దేవుని సన్నిధి నుండి పూర్తిగా దూరం అయిపోట, అది రెండో మరణం అంటారు. గమనించారా? రెండో మరణంలో ఒక వ్యక్తి ఒక నిత్య శిక్షలో ప్రవేశిస్తాడు. ఈ విధంగా మరి సాది సంఘం వారు నువ్వు చూడటానికి బాగానే ఉన్నావు, కానీ నువ్వు చచ్చిన వారు మాట మనము చూడగలము. ఒకసారి ఎఫ్సీ రాశి పత్రిక 2వ అధ్యాయము మొదటి చదవగలిగితే అక్కడ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగానే ఉంటారు పిల్లరా. అంటే ఒక వ్యక్తి ప్రభు దృష్టిలో ఏ విధంగా చనిపోతాడు? ప్రభు దృష్టిలో ఎవడు ఆయన చచ్చిన వాడుగా కనబడతాడంటే ఆ వ్యక్తి తను చేస్తున్న అపరాధములు, తను చేస్తున్న పాపం వల్ల వ్యక్తి చనిపోయే స్థితిలో ప్రభు దృష్టిలో కనబడతాడు. అంటే దేవుడికి విశ్వాసికి మధ్యన అడ్డంకికి ఉండేవి ఏంటంటే మన పాపములు, మన అపరాధములు. అర్థమవుతుంది ప్రియులారా? మన పాపములు, మన అపరాధములు. ఒకసారి యెషయా గ్రంథం చూద్దాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. మనం చేస్తున్న పాపములు అనేవి అది దేవునికి మనకి ఎలా ఉంటాయంటే వ్యతిరేకంగా మనకి అడ్డుపడతాయి అంట. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషమును మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. రైట్, గమనించి మంచి మాట ఇక్కడ ఉంటుంది. మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వచ్చాయంట. దేవునికి మనకి అడ్డంగా నిలిచేవి, దేవునికి మనల్ని దూరం చేసేవి ఏంటంటే మనం చేసిన పాపములు, మనం చేసిన అపరాధములు. మరి అపరాధములు గుర్తించి నువ్వు దాన్ని మారు మనసు పొంది దాన్ని వెలివేస్తే దేవుడు మన దగ్గరికి వస్తుంది తప్ప నువ్వు అపరాధంతో నువ్వు కంటిన్యూ చేస్తూ దేవునితో కొనసాగలేవు. అది అసాధ్యము. ఒకటి గమనించే పిల్ల, క్రైస్తవ జీవితం అనేది దేవుడు పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధత మీరు కలిగి ఉండండి దేవుని యొక్క ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడికి. నువ్వు పరిశుద్ధతలో కొనసాగకుండా నువ్వు పాపంలో కంటిన్యూ అవుతూ దేవునితో నువ్వు కొనసాగుతున్నాను, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఆరాధన చేస్తున్నావు, నువ్వు ప్రభుత్వ భోజనం పాల్గొంటున్నావు, నిన్ను కానుక దారాలను ఇస్తున్నాను, నువ్వు ఎన్ని చేసినా నువ్వు చేస్తున్న రహస్య పాపాలను కానీ నీకు తెలిసిన ఎవరో చూడకుండా నువ్వు చేసిన ప్రతి పాపము కూడా, అంటే నీకొక్కడిగా తెలిసిన పాపములు కూడా అది దేవుని నుండి నిన్ను దూరం చేస్తాయి. ఆత్మీయంగా దేవుని నీకు దూరం చేస్తాయి. కాబట్టి మన చేసిన పాపములు, దోషములు అనేవి దేవునికి మనకి అడ్డంగా ఉన్నాయంట. అదేవిధంగా సాది సంఘం వారు కూడా వాళ్ళు చేస్తున్న క్రియలు, వాళ్ళు చేస్తున్న పాపములు అనేవి, ఆ పాప క్రియలు దేవుని నుండి వీళ్ళకి దూరంగా ఉన్నాయంట. రైట్, తర్వాత చూడండి, నీ క్రియలు 2వ వచనము, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. ఇక్కడ బలపరచం మాట కిందన స్థిరపరచమని ఉంటుంది చూడండి. అంటే కొన్ని కిందన స్థిరపరచం మాట ఉంటుంది అక్కడ చూడండి. నీ క్రియలు నా దేవుని ఎదుట. యేసుప్రభువు వారు నా దేవుడు అన్న పదప్రయోగము, అంటే తండ్రిని గురించి నా దేవుడు అన్న మాట ఎక్కువ యోహాను సువార్తలో కనబడుతుంది. అంటే యోహాను గారు ప్రకటన రాసినట్టు మనం ఇది ఒక సూచన అనమాట. మనకి యోహాను సువార్తలో కూడా నా దేవుడును మీ దేవుడును నా తండ్రియో మీ తండ్రి అనే మాట ఒకటి ఉంటుంది, చూసారు, గమనించండి. నా దేవుడు అనే పదప్రయోగం ఎక్కువ యోహాను సువార్తలో మాత్రం కనబడుతుంది. రైట్, అంటే యేసుప్రభువు ఏమంటున్నారంటే నువ్వు చేస్తున్న పనులు అనేవి నా దేవుని ఎదుట అది సంపూర్ణంగా కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? మీరు చేస్తున్న క్రియలు సంపూర్ణంగా పరిపూర్ణంగా నా దేవుని ఎందుకు లేవు అంటే వీడు చనిపోయిన స్థితిలో ఉన్నారు. అంటే ఆత్మీయంగా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి పతనమైపోవడానికి, చనిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వినండి. 1, కునుగుపాటు.
గమనించండి, ఒక వ్యక్తి దేవుని నుండి ఒక వ్యక్తికి దేవుని మధ్యన ఒక పాపములు అపరాధములు ఉన్నాయంటే తద్వారా ఈయన చచ్చే స్థితిలో ఉన్నారంటే దాని ప్రధానంగా 4 కారణాలు. ఒకటి ఏంటంటే కునుకుపాటు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంటే ఆత్మీయంగా ఈయన నిద్రపోతున్నాడు, మెలకుగా లేడు. మీకు అర్థం తెలియరా? నేను చెప్తున్నది ఇవన్నీ ఆత్మ సంబంధమైన పనులు. ఆత్మీయంగా కునుకుపాటు ఉంటే వ్యక్తి అనేది వాడు ఆయన పాపమునకు త్రావు చూపిన వాడు అవుతాడు. అంటే పడుకోవడం అర్థం కాదు. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా విశ్వాసి మెలకుగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ శాతం మన హృదయం నుంచి వచ్చి ఇటువంటి పాపం తలుపు చేయిస్తాడనే విధంగా ఆడు ఎప్పుడూ 24 గంటలు కృషి చేస్తూనే ఉంటాడు వ్యక్తిని పడగొట్టడానికి. మరి వాడిని ఎదుర్కొనడానికి మనం ఖచ్చితంగా కూడా ఎప్పుడు మేలుకోలు ప్రియులారు. మీకు ఉదాహరణ ఒక మాట చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒక బండి మీద ఒక బైక్ మీద రోడ్డు ప్రయాణిస్తూ ఉంటే ఆ వ్యక్తి అనేవాడు ఎలర్ట్గా ఉంటే తను బండి నడపగలడు. ఆ వ్యక్తి తనకు నిద్ర వస్తుందని ఒకసారి ఒక 2 పాటలు ఒక కునిపాటు పెట్టడం ఏమవుతుంది, వెంటనే బండి స్కిడ్ అయిపోయి పడిపోయి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తన ప్రయాణంలో ఒక మార్గంలో ఏ విధంగా మెలకువగా ఉంటాడో అదే విధంగా ఒక క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు తను మెలకువగా ఎలర్ట్గా ఉండాలి. మరి బండి మీద వెళ్తే ఎటువంటి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మన క్రైస్తవ జీవితంలో సాతాను నుంచి ప్రమాదం కొంచెం ఉంది మన మీద, కాబట్టి మనము మెలకువగా ఉండాలి. అందుకే ప్రభువు కూడా ఇక్కడ ఏమంటారంటే నువ్వు జాగరూకుడివై అంటే మెలకువగా ఉండి అనే మాట మనం చూడగలం. తర్వాత రెండోది సోమర్థనం ప్రియులారా. సోమర్థనం కూడా మనము దేవుడి నుంచి దూరం చేయడానికి అదొకటి దోహదపడుతుంది. సోమర్థనం అర్థం ఏంటంటే మందంగా ఉంటే చురుకుగా ఉన్న వ్యక్తి ఒకసారి బతికించి మందంగా ఉండిపోవడం ప్రియులారా. మరి మనం కూడా ప్రభు ఎదుట మరి మనం సంఘంలో ఉన్నప్పుడు ఈ క్రైస్తవులు ఒకప్పుడు బహుగా ఉత్సాహభరితులు ఉండొచ్చేమో ఎప్పుడు సంఘం ఏర్పడిన ప్రారంభంలో. కానీ నానాటికి ఏమైందంటే వీళ్ళు క్రియలు ఏమైందంటే ఆఖరికి ఆ ఉత్సాహం కోల్పోయి ఒక బతికించి సోమర్థంగా అయినట్టు మనం చూడగలము. అంటే ఉదాహరణకి ఎలాగంటే మరి దేవుని కార్యంగా అందరూ దేవుని ఆరాధనలో కానీ దూరం అయిపోవడం, సంఘ కూటములో సంఘ కూడికలో ప్రతిదీ కూడా వీళ్ళ హాజరు ఎక్కువ మంది కాకపోవడం, తర్వాత సంఘం ద్వారా సువార్త కూడా ఎక్కువ ప్రకటించబడకపోవడం, ఇటువంటి కారణాలన్నీ కూడా వీళ్ళు కూడా చేస్తూ ఉండొచ్చు సాధ్య సంఘము. కాబట్టి యేసుడు ఏమంటారు, నువ్వు నీ క్రియలు ఎదురు సంపూర్ణంగా కనబడలేదండి ప్రభు వారే చెప్తారన్నమాట. ఆ క్రియలు దేవుని ఎదురు సంపూర్ణంగా కనబడలేదంట. కనబడిన అర్థం ఏంటంటే వీళ్ళు సోమర్థనంగా పనిచేస్తున్నారు దేవుని విషయంలో, బద్ధకంగా ఉంటున్నారు ప్రభు వారే చెప్తారు. మూడోది ఏంటంటే చూడండి, నేను 3 పాయింట్ చెప్పే ముందు ఇక్కడ మాట చెప్పాలి. ఇక్కడ ఒకసారి 4వ వచనం చదువుకుందాము. తమ వస్త్రములను అపవిత్రపరచుకునే కొందరు సాదీసులు నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో సంచరించెదరు. అంటే ఇక్కడ చూడండి, తమ వస్త్రములను అపవిత్రపరచుకునని అంటే వస్త్రములు అపవిత్రపరచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అపవిత్రపరచుకోవడం అన్నమాట. ఉదాహరణ మనం ఒక వస్త్రం ఒక షర్ట్ వేసుకున్నాం అనుకోండి, వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, వైట్ షర్ట్ మీద ఒక ఏదో మరక పడింది అనుకోండి, మరక పొరపాటున పడడం వేరు, మనకు కావాలని మరక పడేలా చేయడం వేరు. మీకు అర్థమవుతుందా? ఒక టీయో కాఫీ తాగుతున్నప్పుడు పొరపాటున టీ కాఫీ మన షర్ట్ మీద పడి మరకలు ఏర్పడడం వేరు, కానీ మనకు కావాలని అది తీసుకుని మన షర్ట్ మీద ఒలిపించుకోవడం, ఆ విధంగా మరక తెప్పించడం ఈ దారి వేరు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ
వస్త్రములు అనేవి తన జీవితాలు అన్నమాట. ఆత్మీయంగా వస్త్రం అన్నమాట జీవితాలుగా ఉపయోగించబడింది. జీవితాలు అపవిత్రపరచుకోవడం అంటే మనం ఈ లోకమాన్యంతో మనం కలిసిపోయి వాళ్ళతో మిళితమైపోయి లోకంతో కలిసిపోయి లోకమాన్యం మనం అంటించుకోవడం అన్నమాట. యాకోబు రాసిన పత్రిక ఒకటి చూద్దాము. అక్కడ 1వ అధ్యాయము ఆఖరి వచనంలో ఏమని ఉంటుందంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధురాండ్రను వారి ఇబ్బంది పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకొనుటయును. చూడండి, ఇహలోక మాలిన్యము, ఇహలోక మాలిన్యం తనకు అంటించుకుంటే ఆ వ్యక్తి అపవిత్రుడవుతాడు. తన జీవితము ఒక మరకల గల జీవితంగా ఉంటుంది ప్రియులారా. అంటే దేవుని దగ్గర ఒక పవిత్రం భక్తి అంటే ఒకటి, అక్కడ విధరాండ్రు దిక్కుల పిల్లలు పరామర్శించడం వాళ్ళ యొక్క కష్ట సుఖాలు పాల్పంచుకోవడము. అంతేకాకుండా మరొక పాయింట్ ఏంటంటే, ఈ లోక మాలిన్యం మీరు అంటించుకోకూడదు. ఈ లోకాన్ని దేవుడు చెత్తతో పెంటతో పోల్చాడు. అందుకే ఏ వ్యక్తి కూడా లోకంతో, ఒక క్రైస్తవుడు సగం లోకము సగం క్రైస్తవము అలా ఉండకూడదు పిల్లలు. ఎప్పుడైనా ఉంటే పూర్తిగా క్రైస్తవంలో ఉండు, లేకపోతే పూర్తిగా లోకంలో ఉండు, అంతే తప్ప సగం సగం మాట దేవుడు ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయడు. అంటే ప్రభు వారు మరి లవోదిక సంఘం అంతా మాట అంటారు అన్నమాట. నువ్వు చల్లగా ఉండు లేకపోతే వెచ్చగా ఉండు తప్ప నువ్వు నులివెచ్చగా ఉండకన్న మాట మనం అక్కడ చూడగలము. అంటే ఈ విధంగా మరి ఇక్కడ సాధ్య సంఘం ప్రజలు కూడా వాళ్ళు అపవిత్రపరుచుకున్నారు తమకు తాను. అంటే వాళ్ళు శ్రద్ధ కలిగి లేరు. శ్రద్ధ కలిగి లేకపోవడం అంటే భయం లేకపోవడం వల్ల వాళ్ళు ఈ కార్యక్రమం వాళ్ళ జీవితంలో కొనసాగించారు. తర్వాత ఆఖరికి ఏంటంటే సులువుగా లొంగిపోవటం అన్నమాట. మొదటగా ఏం చూసామంటే, ఈ క్రైస్తవులు అంటే ఒక ఆత్మీయంగా ఒక ఎవరైతే చచ్చిపోయిన స్థితిలో పిలువబడుతున్న క్రైస్తవులు మొదటగా వాళ్ళగా పడిపోవడం కారణం 4 కారణాలు చూసాం. మొదటగా ఏంటంటే, వాళ్ళు ఆత్మీయంగా కునుకుపాటు ఉండడము అని నేర్చుకున్నాము. రెండోది ఏంటంటే, వాళ్ళు ఆత్మీయంగా బద్ధకంగా సోమర్థంగా ఉండడము అనే పాయింట్ నేర్చుకున్నాం. మూడోది ఏంటంటే, వాళ్ళు ఆత్మీయంగా భయం లేకపోవడము అనే మాట మనం నేర్చుకున్నాము. నాలుగోది ఏంటంటే, వాళ్ళు సులువుగా లొంగిపోవటం అర్థం ఏంటంటే, చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తిలోని ఆ శరీరంలో ఒక భద్రత విధానము సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మరి బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ మన శరీరం దాడి చేసి వెంటనే మనము ఒక రోగిగా మారిపోతాం ప్రియులారా, మనందరూ తెలిసిందే. అదేవిధంగా ఆత్మ సంబంధం కూడా వీళ్ళు అంతరంగ భద్రత వీళ్ళు సక్రమంగా కాపాడుకోలేదు. అంటే వీళ్ళు తమను తాము సులువుగా అప్పించుకున్నారు సాతానికి. చూడండి, మనము ఒక మాట మనం చదువుకుందాం. అంటే దీని అర్థం ఏంటంటే, ఇంతకుముందు మనం నేర్చుకున్న ప్రతి సంఘంలో కూడా వారి యొక్క బాధలు మనం చూడగలిగితే జాగ్రత్తగా గమనించండి. ఈ సంఘాలు ఉన్న ప్రజలు ఇంతకుముందు రాయబడిన ఉత్తర ప్రజలలాగా ఉండలేదు. అటువంటి శ్రమలు వీళ్ళకి లేవు. ఎందుకంటే వీళ్ళు యూదులు లేరు వీళ్ళు హింసించడానికి, ఒకటి. రెండవదిగా ఈ సంఘంలో ఎవరు కూడా రోగిల చేత శ్రమల పాలు కాబడలేదు, 2. మూడవది, వీళ్ళెవడు కూడా చెరసాల వేయబడలేదు. 4వది, వీళ్ళెవడు కూడా హతసాక్షిగా ఇంతకుముందు నేర్చుకున్న అంతిపని భక్తుల్లాగా హతసాక్షులు ఎవరు అవ్వలేదు. అంటే ఒకటి ఏంటంటే, ఈ క్రైస్తవులు ఈ పట్టణంలో క్రైస్తవుల ఒక మంచి వాళ్ళకి మేలుకొచ్చే అంశం ఏంటంటే, ఇంతకు ముందు 4 సంఘాల్లో ఉన్న హింసలు శ్రమలు వీళ్ళకి లేవు. అటువంటి బాధక పరిస్థితులు వీళ్ళకి లేవు. లేకపోతే వాళ్ళు ఇంకెంత బలం పొందాలి, కానీ
ఆ లేకపోవడం చేత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువ పాపంలో లొంగిపోయారు, సులువుగా లొంగిపోయారు. అంటే 4 పాయింట్ సులువుగా ఎలా లొంగిపోయారంటే వీరు అక్కడ జీవిస్తున్న అన్యులతో కలిసి సావాసం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళతో మిళితమైపోయే వాళ్ళతో మమేకం అయిపోయారు వీళ్ళు. వీళ్ళకని శ్రమలు లేవు, బాధలు లేవు. కానీ వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే అన్యులతో సాంగత్యము. చూడండి మరి అంటే సాతాను మీరు వీరిని ఎందుకు వదిలేసిందంటే అన్యులతో మనం సహవాసం చేయకూడదు. క్రైస్తవులు వేరు, లోకం వేరు. అందుకే 1 యోహాను అన్నట్టు మనం లోకంలో ఉన్నప్పటికీ మనం లోకానికి వేరుగా ఉండాలంట. ఇప్పుడు సాతాను పని ఏంటంటే ఒక క్రైస్తవుని దూరం చేయడము, ఒక క్రైస్తవురాలని దూరం చేయడం దేవుడి నుండి. ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి సాతాను ప్రభు వీళ్ళకి ఎందుకు ఇంత లేదు వీళ్ళతో అంటే వీళ్ళు అన్యుల సావాసం కలిగి ఉన్నారు, అన్యుల ఆచారాలు వీళ్ళు పాల్పంపులు కలిగి ఉన్నారు, అన్యుల ఆరాధనలో వీళ్ళు పాల్పంపు కలిగి ఉన్నారు. మరి ఇంకెందుకు? ఇప్పుడు సాతానుతో మనం కలిసి ఉంటే కదా సాతానికి మనకి విరోధం. సాతానుతో కలిసి లేకపోతే సాతాను విరోధం. వారితో మనం కలిసి ఉంటే అంటే సాతానుతో కలిసి ఉండడం అంటే సాతాను సంబంధ కార్యకలాపాలు మనం వాళ్ళతో తోడే ఉంటే అది కలిగి ఉంటే మరి వారు మనకి ఇబ్బంది పెట్టు ఏమి చేయడు. మనం దేవుడికి దగ్గర అయితేనే సాతాను మన ఇబ్బంది పెడతాడు. మన దేవునికి దూరంగా ఉంటే సాతాను మనకి ఇబ్బంది పరిస్థితులు ఉండవు. ఆ విధంగా వీళ్ళు ఈ సాధ్య సంఘం వాళ్ళు ఈ క్రియలు మాట ఈ 4 క్రియల వల్ల వీళ్ళు ఆత్మీయంగా చనిపోయే స్థితిలో వీళ్ళు ఉన్నారని మనకు వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభువు ఏమంటారంటే చూడండి, జాగరూకుడివై 2లో ఒకసారి మనం చదువుకుంటాము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావని ఉన్న మిగిలిన వాటిని బలపరచము. 3వ వచనం, నీవేలాగ ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాని గైకొంచెం మారు మనసు పొందము. నీవు జాగరూకుడివి ఉండనేలా నేను దొంగవలి వచ్చేదను, ఏ గడియన నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే ఇక్కడ మరి ప్రభువారు ఏం చెప్తున్నారంటే నువ్వు జాగరూకుడివే ఉండు అంటే నువ్వు మళ్ళీ మేలుకొని ఉండు, ఆత్మీయంగా నువ్వు ఎలర్ట్ అయి ఉండు. ఆత్మీయంగా ఎలర్ట్ అయి ఉండటం అంటే నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకొనుకో. పాపములు మళ్ళించే ప్రతి విషయం నుండి నువ్వు దూరంగా ఉండు. దేవుడిని నీకు దూరం చేసే ప్రతి దోషం నుండి నువ్వు దూరంగా ఉండు. ఆ దూరంగా ఉండడానికి నువ్వు ఎలర్ట్గా ఉండు. ఒక పాపంలో పడకుండా తప్పు చేయకుండా నువ్వు ఎలర్ట్గా ఉండమని ఇక్కడ దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. తర్వాత చూడండి, నీవు ఎలాగో ఉపదేశము పొందితవో ఎలాగ వింటో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనొచ్చు. నువ్వు ఎలాగో ఉపదేశం పొందితవో, ఎప్పుడు పొందిన ఉపదేశము? రక్షణలో రాకముందు వీళ్ళు ఉపదేశం పొందారు. బాప్తిసం పొందకముందు ఏమని పొందారు? మేము ఇంకా పాపం చేయము, ఆ పాత్రత విధాల్లో మేము మరి వెళ్ళము, మేము పరిశుద్ధంగా బతుకుతాము, దేవుల్లో మేము అభివృద్ధి చెందుతామన్న మాట వీళ్ళు నేర్చుకున్నారు కదా. ఆ ఉపదేశం మళ్ళీ నువ్వు ఎలాగైతే వినావో నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ మనసులో ఉండి బయటికి తీయి. మన మనసు మన మొదలు ఏంటంటే ఎప్పుడు నువ్వు కూడా దేవుని వాక్యం ఎక్కువ మనం మనసులో పెట్టుకోం. ఈ పనికి మాల మాటలు, పనికి మాల ఇవన్నీ కూడా మనం హృదయంలో నింపుకుంటాం తప్ప దేవుని వాక్యము దేవునితో మన మెదడులో దేవుని వాక్యం మన మనసులో కానీ ఎక్కువ మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయం అందరూ కూడా. నేటి సమాజంలో కూడా ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే వాడు హృదయం అంతా వాక్యము సమృద్ధిగా ఉండాలంట. వాక్యము అలాగా వచనాలు కూడా ఏ అధ్యాయంలో ఏ వచనం ఉంది అనే బట్టి విధంగా మనం అంతగా మనం అంటే వాక్యము ఒక వాక్యం చెప్తే ఇది ఏ అధ్యాయంలో ఉంది, అట్లీస్ట్ ఏ వచనం మీద చెప్పలేకపోతే ఏ అధ్యాయంలో ఉంది అనే విధంగా మనం చెప్పగలగాలి. వాక్యము మన మనసులో మన స్థిరంగా అంత ఉండాలన్నమాట. ఎప్పుడో కూడా మన వాక్యం మనం నెమరు వేస్తూ ఉండాలట. ఎందుకంటే మనం ఇప్పుడు మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం నెమరు వేస్తూ మన వాక్యం మన మనసులో తలుచుకుంటూ ఉంటే మనము పాపంలో పడకుండా మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాక్యం మనకి
మన దీపమే ఉన్నట్టు త్రోవకు అన్నట్టు ఆ వాక్యం నెమరేస్తూ మనం గుర్తు చేసుకుంటే, అమ్మో ఈ వాక్యం నాకు ఇలాగ పనిచేస్తుంది, దేవుడు ఇలా చెప్పాడు అని మనం గుర్తు చేసుకొని మనము పాపం చేయకుండా ఉంటాము. తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనొచ్చు, మారు మనస్సు పొందము. మరి ప్రభు రాకడికి వీళ్ళు కూడా ముందు సంఘటనలాగా నువ్వు చెప్పినట్టు ముందు సంఘటన చెప్పినట్టు నువ్వు ఎలాగైతే మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మారు మనసు పొందు, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, నువ్వు మళ్ళీ తిరిగి మారు. ఇంతవరకు నువ్వు ఏవైతే పాపాలు చేసావో అవన్నీ విడిచిపెట్టి నువ్వు అన్యులతో మళ్ళీ కొనసాగుతున్నావేమో అవి విడిచిపెట్టి, వారి విగ్రహాలను నువ్వు కూడా కొనసాగుతున్నావేమో అవి విడిచిపెట్టి, వారి యొక్క ఆచార సంబంధ ఆరాధన కార్యకలాపాలు నువ్వు పాల్గొంటున్నావేమో అవన్నీ విడిచిపెట్టి మళ్ళీ నువ్వు మారు మనసు పొంది మళ్ళీ కొత్తగా నువ్వు నీ జీవితం స్టార్ట్ చేయని ప్రభు వారి వారికి హెచ్చరిస్తున్నారు. తర్వాత నీవు జాగరూకుడివి ఉండినాడు, నేను తొంభైలో వచ్చింది, ఏ గడియ నీ మీదకి వచ్చిందో నీకు తెలియదు. చూడండి ఈ మాట జాగ్రత్త గమనిస్తే వీళ్ళందరికీ కూడా వీళ్ళ పట్టణంకు వచ్చిన చరిత్ర వీళ్ళు తెలుసు. మరి ఎందుకు నేర్చుకున్నాం కదా, ఈ కోరేష రాజుని ఆక్రమించడము అంటే వీళ్ళే అనుకున్నారంటే మరి రాజు కోరేష మీద రాలేరు అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా ఆ కోరేష రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. అనుకున్న విధంగా కొండ మీదకి ఎక్కే పట్టణం జయించడం జరిగింది. అదేవిధంగా యేసుడు కూడా అంటే ఆ విషయం గుర్తు చేస్తూ, నేను కూడా మీ మీదకి సడన్గా వస్తాను, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, కాబట్టి నేను వచ్చిన సమయానికి మీరు మంచి క్రియలు చేస్తూ ఉండాలి, దేవునితో సంబంధం సక్రమంగా ఉండాలని ఒక మాట హెచ్చరిస్తాను అనమాట. అంటే దొంగలు వచ్చేదంటే నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, నేను కూడా సడన్గా నేను వస్తాను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి వచ్చినప్పటికీ నువ్వు సంసిద్ధంగా రెడీగా ఉండన్న మాట ఇక్కడ అన్నట్టు మనం చూడగలం. తర్వాత చూడండి 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సాధ్యసులు నీ వద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. ఈ మాట చెప్తాను ప్రభువారు అంటున్న ఒక మంచి మాట అంటే, నీ సంఘంలో సాధీసున్న క్రీస్తు సంఘంలో కొంతమంది ఉన్నారట, కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు తమ వస్త్రములు అపవిత్రపరచుకోలేదు. కొంతమంది భక్తులు మటుకు ప్రభు వారితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నారు. తమ వస్త్రం అపవిత్రపరచుకున్నది అర్థం ఏంటంటే వాళ్ళు నీతిగా జీవిస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. కొంతమంది ఉన్నారు అనే మాట ప్రభు వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ గురించి గుర్తు చేస్తారు. చూడండి మరి వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు. మరి సంఘంలో ఒక 100 మంది ఉంటే ఒక 80 మంది దేవుడికి దూరం అయిపోయిన ఆత్మీయంగా, ఒక 20 మంది కూడా లేదు మేము వాళ్ళలాగా ఉండము, మాకు దేవుడే తప్ప మాకే అవసరం లేదు, అవి గుర్తు పెట్టుకుని వాళ్ళు నీతిగా జీవిస్తున్నారా, ఆ కొద్దిమంది గురించి ప్రభు వారు చెప్తారన్నమాట ఇక్కడ. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు కూడా అండి మనం పాత్ర ఏమైనప్పుడు చూస్తూ ఉన్నా ఆయన ఎడల విశ్వాసం నమ్మకం గల భక్తులు ఎక్కడో కొంతమంది ఉంటారు పిల్లలు. ఉదాహరణకి చూడండి, భక్తిహీనత కూడిన రోజుల్లో ఆనాడు దేవునికి నోవహు కుటుంబం ఉంది పాత నిబంధనలో. అంతేకాకుండా విగ్రహారాధన దినాల్లో కూడా ఆనాడు అబ్రహాం కుటుంబం దేవునికి ఉంది. ఆఖరికి సొదొమ గొమొర్రాలో అన్న భయంకర పట్టణాల్లో కూడా నీతిమంతులు లోతు కుటుంబం ఉంది, లోతుగానే ఉన్నారు ఇప్పుడు ఆ సమయంలో. ఈ విధంగా దేవునికి కొంతమంది, అందరూ కాదు తక్కువ మంది నమ్మకస్తులు ఎప్పుడూ ఉంటూనే ఉంటున్నారు గత చరిత్ర నుండి. అందుకే మత్తయి సువార్త 7:14 చదువుకుంటే ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ ఏమనుంటుంది అంటే పిల్లరా, మత్తయి సువార్త 7:14 చదువుకుంటే ఇక్కడ జీవమునకు ద్వారమును ఇరుకును ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొన్న వారు కొందరే. చూడండి ఆ జీవము అనే దారి అట చాలా ఇరుకుగా ఉంటుందట, చాలా అది విశాలంగా ఉండదు. దాన్ని కనుగొనేవారు కొందరే, దానిలో నడిచేవారు అది కనుగొనేవారు కొందరని ప్రభువాకి సెలవిస్తుంది. అంటే పరలోక రాజ్యం కూడా దానిలో అడుగు పెట్టాలంటే చాలా కష్టము, దాన్ని అనుభవించేవారు అర్హత కలిగారు కొద్దిమంది అని ప్రభువాకి మనకి సెలవిస్తుంది. తర్వాత ఇంక చూద్దాము,
తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్ల వస్త్రం ధరించడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యేసుప్రభు వారు జయించారు. ఆయన జయించిన వ్యక్తి, జయగలవాడు. ఒక జయించిన వ్యక్తి ఎలాగైతే ఉత్సాహభరితంగా రాజ్యంలో అడుగుపెట్టి రాజ్యం కొనసాగిస్తారు, వాళ్ళతో పాటు ఆ యేసు అర్హత మనకి ఉంటుంది. మనం కూడా ఆయనతో పాలు పొందులు ఉంటాయి రాజ్యంలో. మనకి ఆయనతో పాటు అటువంటి ఆ జయోత్సవంలో మనకి పాలు పొందులు ఉంటాయి అన్నమాట మనము చూడగలము. ఒకసారి 2 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 14 చదువుకుని పేరు. 2 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, దీనికి రిలేటెడ్గా చూద్దాము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చొని జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయనందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. విజయోత్సవము ఊరేగించుచున్న ప్రభువు జయించాడు. ఆయన సాతాను జయించాడు, మరణాన్ని జయించాడు. తద్వారా ఆయన తెల్ల వస్త్రం ధరించుకుని ఆయన సింహాసనుడిగా ఉన్నాడు. అటువంటి స్థితి కూడా మనకి వర్తిస్తుంది అని మనం ఇక్కడ చూడగలము. 5వ వచనం. జయించేవాడు చూడండి, జయించేవాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకొనును. తర్వాత జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దోతుల ఎదుటను ఆయన పేరు ఒప్పుకుందును అని మాట ఉంటారు పిల్లరా. అంటే ఇక్కడ వస్త్రాలు అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధ వస్త్రాలు వారికి ఇస్తున్నట్టు ప్రభు వారు ఇక్కడ వాగ్దానం చేశారన్నమాట. ఈ వస్త్రాలు గొర్రె పిల్ల రక్తంలో ఉతకబడిన వస్త్రాలు. ఎందుకంటే ఒకసారి 7వ అధ్యాయము 14 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రకటన 7:14. గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రం ఉతుకుకొని వారిని తెలుపు చేసుకునేది. అంటే అక్కడ వస్త్రం అనేవి ఒక వాగ్దానం కింద వ్రాయించబడింది. అంటే పరలోకంలో ఎవరు ఉంటారంటే ఈ తెల్ల వస్త్రం ధరించుకున్న వారు పరలోకంలో. వస్త్రం అంటే అది భౌతిక వస్త్రం అయితే కావు, అది ప్రభువారు ఆయనలాగా ఎవరైతే జయించుకుని ప్రతి విధమైన పాపములకు సోదరులకు జయించి ఆఖరికి ఎవరైతే నిలవగలుగుతాడో ఆయనకి నేను తెల్ల వస్త్రం ధరింపజేస్తాను. నాతో కూడా నా రాజ్యంలో పర్లవ రాజ్యంలో నా దగ్గర వాళ్ళు ఉండే విధంగా నేను వాళ్ళకి వస్త్రం ధరింపజేస్తున్నాను మాట ఇక్కడ మనము చూడగలము. అంతేకాకుండా ఇక్కడ ఇంకో మాట ఏమైనా ఉంటుందంటే తన కొనసాగుగా జీవగ్రంథంలో అతని పేరు ఎంత మాత్రము తుడువు పెట్టక. మనకి చూడండి జీవగ్రంథం మాట మనము పాత నిబంధనలో చూడగలము. చాలా వచనాలు ఉంటాయి ఇంచుమించు. ఉదాహరణకి కీర్తన రాశి గ్రంథము 69వ అధ్యాయము ఒకసారి 28వ వచనం చదువుకుందాము. అక్కడ మనకి ఒక జీవ గ్రంథం ఉంటుందట. ఆ గ్రంథము ప్రభువు చేతిలో అంటే ప్రభువు అంటే ఒకటి ఒక మాట ఏంటంటే పిల్లరా, ఈ అంటే గ్రంథం అంటే మనం అది భౌతికంగా అర్థం చేసుకోకూడదు నాకు తెలిసి. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞుడు, ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆయనకి గ్రంథాలు పుస్తకాలు ఆయనకు అవసరం లేదు పిల్లరా. ఎందుకంటే మనం అంటే మనకి జ్ఞానహీనులు, మనకు అంత జ్ఞానం లేదు కాబట్టి మనకి మర్చిపోతాం కాబట్టి మనకు గ్రంథాలు అవసరం, ఒక విషయం గుర్తుపెట్టుకోవడం. కానీ దేవుడికి అంత అవసరం లేదు. అంటే ఈ మాట ఒక అలంకారతగా సోకూడదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడికి గ్రంథం అవసరం లేదు. ఆయన జ్ఞానానికి ఆయన అమిత జ్ఞానం గలవాడు. ఆయనకి గ్రంథంతో పని లేదు. అంటే ఇక్కడ మాట దేవుడు రాయించబడింది అంటే అంటే ఒక మాట వరుసకి అంటే ఎవరైతే జీవగ్రంథంలో మీ పేరు రాయించుకోండి అన్న మాట ఇక్కడ మనం చూడగలం. ఒకసారి కీర్తనలు 69వ అధ్యాయము 28వ వచనం. జీవగ్రంథంలో నా వారి పేరు తొడుగు పెట్టాము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకము. అంటే చూడండి ఇక్కడ 2 మాటలు చదవగలం. జీవగ్రంథము ఇంకో పేరు అంటే నీతిమంతుల పట్టి. అంటే నీతిమంతులకు ఎవరైతే జీవిస్తారో అందరూ పేరు కూడా రాయబడుతున్నట్టు
ఎవరైతే నీతి కోసం జీవించలేరో వాళ్ళ జీవితం నుండి వాళ్ళు తొలగిపోయినట్టు మనము ఇక్కడ చూడగలము. అంతేకాకుండా ఇశ్రాయేలు కొరకు మోషే కూడా దేవుని విన్నపం చేసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అయ్యో నీవు వారి పాపములు పరిహరించితివా, అది ఒక మాట ఉంటుంది కదా, లేనియడలా నువ్వు రాసిన నీ జీవగ్రంథాల నుండి నా పేరు తుడిచేయమని బతిమలాడుకున్నట్టు ఒక మాట ఉంటుంది. ఎక్కడంటుంది? నిర్గమకాండము 32:32 ఉంటుంది. అది మోషగా దేవునితో వినిపిస్తూ నా పేరుని తీసి అంటది జీవగ్రంథంలో, నాకు ఒక మాట అంటారన్నమాట అక్కడ. అంటే ఇక్కడ జీవగ్రంథం మాట అది ఏంటంటే, అది మనం జీవగ్రంథంలో రాయబడిన పేర్లే వాళ్ళే పర్లోక రాజ్యంలో అర్హులు, వారే పర్లోక రాజ్యానికి వెళ్తారు, వాళ్ళే పరలోక శ్వాసను అనుభవిస్తారు మాట మనము చూడగలము. ఆ జీవగ్రంథం నుండి మీ పేరు రాయించబడుతుంది అని యేసు ప్రభు వారు ఇక్కడ అన్నట్టు వీళ్ళకి మనము చూడగలము. అంటే నమ్మకంగా ఉంటేనే ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు నమ్మకంగా చివరి వరకు జీవించాలి. మన క్రైస్తవం అంటే కేవలము ఒక క్రైస్తవ జీవితం, ఒక క్రైస్తవుడు నేను బాప్తిస్కుంటే రక్షణ పొందుతాను, రక్షణ పొందిస్తాను అన్న మాట అంటే తప్పు పిల్లరా. ఒక వ్యక్తి బాప్తిస్ పొందిన తర్వాత కూడా చివరి వరకు నమ్మకంగా జీవించాలి. ఒక వ్యక్తి బాప్తిస్ పొందిన తర్వాత తను చనిపోయినంత వరకు, తను కనుమూసినంత వరకు నమ్మకంగా జీవించి ఉన్నప్పుడే ఆ వ్యక్తి జీవగ్రంథం ముందు రాయించబడతాడు, ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడు దేవుని దృష్టికి అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ విధంగా వాళ్ళకి వాగ్దానం చేయబడింది. తర్వాత చూడండి, నా తండ్రి ఎదుటను ఆయన దూత ఎదుటను అతని పేరు నేను ఒప్పుకుందును అన్న మాట ఉంటుంది అన్నమాట. ఒకసారి మత్తయి సువార్త 15:32 వచ్చిన అక్కడ యేసు ఒక మాట ఏమనంటారంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడు ఎవడో పర్లోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును, మనుషుల ఎదుట నన్ను ఎవడో ఎరుగునన్న వాని పర్లోకమందు నా తండ్రి నేను ఎరుగునందును అన్న మాట ఉంటుంది పిల్లలు. అంటే మనము ఈ కాలం చాలామంది కూడా నేను క్రైస్తవుని ఆయన సంఘపరంగా పిలిపించుకున్న సమాజంలో అలా పిలిపించుకోవడానికి భయపడుతున్నారు కొన్ని కారణాల చేత. క్రైస్తవుడు ఎంత బలంగా ధైర్యంగా ఉండాలంటే, నేను ఎక్కడే ఉన్నా నేను క్రైస్తవుని ఆయన బలంగా చెప్పుకోగలగాలి. అవసరాల యొక్క అధికారం బట్టి కానీ వాళ్ళ యొక్క శక్తి చేత కానీ మనం దాన్ని ప్రలోభపడి నేను క్రైస్తవం కాదని మాట అనిపించుకోకూడదు. ప్రతి చోట నేను క్రైస్తవుని మనం అనిపించుకోవాలి. అవి అనిపించుకుంటేనే ప్రభువారు కూడా నీవు నేను అంగీకరిస్తే పర్లోక ముందు అంటే మనము మత్తయి సువార్త చూడగలము. అంటే ప్రభువారు ఇక్కడ ఏమంటారంటే శాంతి సంఘం గురించి ఈ వాగ్దానం ఇస్తూ, నా తండ్రి ఎదుట దూత ఎదుట అతని పేరు నేను ఒప్పుకుందును. ఎప్పుడు ఒప్పుకుంటారు? ఎవరైతే జీవనంలో రాయించబడతాడో. ఎప్పుడు రాయించబడతాడు? ఎవరైతే నమ్మకంగా ఉంటాడో. కాబట్టి వీళ్ళని నమ్మకంగా చివరి వరకు బతికిన విశ్వాసం అందరూ కూడా నేను ఆయన దీవిస్తాను, నా జీవితంలో రాయిస్తాను, వాళ్ళ నామాన్ని నేను ఒప్పుకుంటానని ప్రభువారికి చెప్తున్నాను. ఆఖరిగా సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల కూడా వినుగాక అని మాట ఉంటుంది పిల్లలు. మరి వచ్చిన అందరూ ప్రతి సంఘంలో రాయబడినట్టుగా ఇది మన అందరూ కూడా మనం అందరికీ వర్తింపు చేసుకోవాలి. ఇది మన అందరికీ వర్తిస్తానంటే మనము చూడగలం. రైట్. ఈ విధంగా ప్రియులట సాధ్యత సంఘం మనం నేర్చుకుని ఉన్నాము ఈ ఎపిసోడ్లో. సాధ్య సంఘం వారు మరి వాళ్ళకు అనుభవిస్తున్నా అంటే వాళ్ళు శ్రమలో అయితే లేరు, వాళ్ళ జీవనోధనం సాఫీగా బాగానే ఉంది. అంటే ఒకటి ఏంటంటే వీళ్ళు ఆత్మీయంగా చనిపోయే స్థితిలో ఉన్నారు. దేవుని దృష్టిలో వీళ్ళు బతుకుతున్నాము వీళ్ళు అనుకున్న వీళ్ళ ఆత్మీయంగా చనిపోయే స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పాపం క్రియలు దేవునికి అడ్డంగా ఉన్నాయంట. కానీ ప్రభువు వీళ్ళు హెచ్చరించిన మారుమనసు పొందని సెలవిచ్చారు. కానీ పిల్లలు మనం కూడా మన సంఘం ఏ స్థితిలో ఉంది, మన సంఘము ఆత్మీయంగా బతికుందో చనిపోయిందో మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చూడడానికి పైకి కనబడుతున్నా కూడా మనము మన క్రియలు బాగుంటేనే, ఆత్మీయంగా మన క్రియలు బలంగా ఉంటేనే మనము బ్రతికిన వారమే అంటాము. మన క్రియలు బాగలేకపోతే మనం చచ్చిన వారమే ఉంటాం. ప్రభువు మనకు కూడా ఈ వాక్యం ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన సంఘంలో కూడా
మనం ఆత్మీయంగా చనిపోయే స్థితిలో ఉంటాం. మనం కూడా ఇక్కడ నుండి మనం స్థితిని మనం మార్చుకుందాం. మొదటగా మేలుకొందాం. తర్వాత ప్రభు వాక్యాన్ని మనం మన హృదయంలో నివసించినట్టు చేద్దాం. తద్వారా పాపం చేయకుండా మనం మొత్తం పవిత్రపరచుకుందాము. కాబట్టి ఈ విధంగా మనము సాధ్య సంఘం చెప్పుకున్నాము. వీలైతే ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కూడా మనం తర్వాత ఎపిసోడ్లో మిగతా 2 సంఘాల వృత్తం మనము పరిశీలన చేద్దాము. వాక్యం మన సహోదరులందరికీ